పిఠాపురంలో పరిస్థితి బాగా వేడెక్కుతుంది. ఎందుకని అంటే ఇటు తెలుగుదేశం, అటు జనసేన మధ్యలో అస్సలు ఏమాత్రం సరిపడనటువంటి పరిస్థితి ఏర్పడింది. 2024 ఎన్నికల సమయంలో టీడీపీ తరపున పోటీ చేయాల్సినటువంటి వర్మ కేవలం పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అక్కడ టికెట్ కావాలి అని చెప్పి అడిగినటువంటి కారణంగా ఆయన వైదొలిగి తన వర్గాన్ని కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయమని చెప్పి పిలుపునిచ్చి స్థానికంగా నిలబడి పవన్ కళ్యాణ్ గెలుపుకి కారణమైనటువంటి వ్యక్తి వర్మ. ఆ తర్వాత ఆయనకు సముచితమైనటువంటి స్థానం కల్పిస్తారు, ఏ ఎమ్మెల్సీనో ఇస్తారు అని చెప్పి అందరూ ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు కూడా గెలిచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఎమ్మెల్సీగా తీసుకుంటాను అని కూడా వర్మకు మాట ఇచ్చినట్లు కూడా ఉన్నటువంటి సమాచారం. అయితే అది ఇప్పటి వరకు జరగల. 2 ఏళ్లు దాటిపోయింది. ఇప్పటి వరకు ఎక్స్పాన్షన్ లో ఎక్కడా వర్మకైతే సీట్ ఇవ్వాల. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉండడు. ఆయన పేరుకి అక్కడ ఎమ్మెల్యే అయినప్పటికీ డిప్యూటీ సీఎం అలాగే ఆయనకు మినిస్టర్ గా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కాబట్టి ఆయన దాదాపు ఇక్కడే ఉంటాడు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో లేదా వెలగపూడి ఆయన కార్యాలయంలో అందుబాటులో ఉంటారు, లేదంటే పర్యటనలో ఉంటారు. దాదాపు సొంత నియోజకవర్గంలో ఉండేటువంటి దాఖలాలు ఉండవు. ఇక్కడ సొంత నియోజకవర్గం అంటే మళ్ళీ ఆయన ఓన్ నియోజకవర్గం అని అనుకున్నారు. జగన్ గారికి పులివెందుల, చంద్రబాబు గారికి కుప్పం లాగా ఆయన గెలిచినటువంటి నియోజకవర్గం అనేది నా ఉద్దేశం ఇక్కడ. సో కాబట్టి ఒకవేళ వర్మ గనక ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తే లోకల్ గా మొత్తం ఆయన గ్రిప్ లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆయనే మొత్తం నడిపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో దాన్ని లేకుండా చేయటానికి, ఆ కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉండటానికి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు అనేది ఒక వాదన నడుస్తుంది. ఈ సందర్భంలోనే నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో జనసేన వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు ఫోటో లేదు. సో దీనికి సంబంధించే అడగటానికి వర్మ వెళ్ళటం జరిగింది. వర్మ అడగటానికి వెళ్ళినటువంటి సందర్భంలో పెండెం దొరబాబుకి ఇటు వర్మకి మధ్యలో వాదనలు జరగటం, అసలు ఎవడు దొరబాబు, ఈ వాడికి మట్టి అమ్ముకునేవాడు, సో అలాంటి వాడు ఈ రోజు వాడు చెప్పిందే నడిచేలాగా తయారైంది ఇక్కడ పరిస్థితి. సో మేము దగ్గరుండి అంతా చేసి గెలిపిస్తే ఎందుకు పనికిరానోడు వాడు వచ్చి ఈ రోజు డామినేట్ చేసి మాట్లాడి అంత అధికారం వాడిదన్నట్టు చలాయించే పరిస్థితికి వచ్చింది అనేది వర్మ గారు డైరెక్ట్ గానో గట్టిగా మాట్లాడటం, దాంతో అక్కడే ఉన్నటువంటి పెండెం దొరబాబు వర్మ మీద కొట్టడానికి వెళ్ళటం, దీంతో అడ్డుపడినటువంటి కార్యకర్తలు ఇటు టీడీపీ వాళ్ళు అటు జనసేన వాళ్ళు వీళ్ళిద్దరిని తప్పించి చివరికి వాళ్ళంతా కొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడటం. ఇది పరిస్థితి. ఫ్లెక్సీ రగడ. సో ఇలాంటిదే మరొక చోట జరిగింది. అక్కడ వచ్చేటప్పటికి టీడీపీ ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటో వేయలేదని చెప్పి అక్కడ ఇంకొక రచ్చ. ఓవరాల్ గా ఈ కూటమి నేతల మధ్యలో పైన ఎలా ఉంటున్నారు అనేది పక్కన పెడితే క్రింది స్థాయిలో మాత్రం మాకు వాల్యూ లేదు, మీకు వాల్యూ లేదని కొట్టుకునేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. దీన్ని పవన్ కళ్యాణ్ కలగజేసుకుని ఈ పిఠాపురం గొడవని సద్దుమణిగిస్తే కొంచెం వరకు బాగుంటుంది. అలాగే టీడీపీ కూడా అధిష్టానమో లేతే టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు ఎవరో ఒకరు కల్పించుకుని దీన్ని సమస్య పోయేలా చేయకపోతే ఇది చివికి గాలి వానయ్యి చివరికి కూటమిలో కుంపట్లా తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పైన ఉన్నటువంటి వాళ్ళు కాస్త చొరవ తీసుకుని ఇటువంటి విభేదాలు తలెత్తకుండా నియోజకవర్గాల్లో కాస్త చర్యలు తీసుకుంటే బెటర్.